కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సిబిఐ విచారణకు హాజరయ్యారు. దీంతో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠం నెలకొంది. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో ఆయన మూడోసారి విచారణకు హాజరవడంపై ఉత్కంఠత నెలకొంది. ఆయన్ను ఇప్పటికే 2 సార్లు సిబిఐ అధికారులు విచారించారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న సిబిఐ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. 2 సార్లు సుదీర్ఘంగానే విచారణ జరిపిన ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పలేదని తెలుస్తుంది. అందుకే మరోసారి విచారణ జరిపారు. అయితే విచారణలో భాగంగా సిబిఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసారు. ఇక ఈ నేపథ్యంలో అరెస్టులు చేసే అవకాశం కూడా ఉంది అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లాయర్ వచ్చింది సరే మేము రామ్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం మూడోసారి విచారణకు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సిబిఐ కార్యాలయం వద్ద దృశ్యాలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలన్నటువంటి సిబిఐ నోటీస్ పై అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టులో పిటిషన్ ఉన్నప్పటికీ కూడా యథావిధిగా విచారణకు హాజరయ్యారు.